హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చాను. అలానే ఇతర దేశాల్లో సూపర్ హిట్ అయిన 2 బెస్ట్ మూవీస్ని ఒకటి హాలీవుడ్ నుంచి, ఒకటి ఫ్రెంచ్ నుంచి అయితే రికమెండ్ చేస్తాను. సో మీరు ఆ మూవీస్ని ఇంకా చూడకపోయింటే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ న్యూ ఫిలిం. ఈ డైరెక్టర్ వచ్చేసి 2014లో జిగర్ తండా అనే ఒక బ్లాక్ బస్టర్ మూవీ తీస్తున్నారు. అది మన తెలుగులో కూడా రీమేక్ అయింది. అదే ఫ్రెండ్స్, గద్దలకొండ గణేష్. సో ఇప్పుడు వచ్చేసి అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేశారు, జిగర్ తండా సీక్వెల్ ఉన్నట్టు జిగర్ తండా XXగా మన ముందుకైతే రాబోతుంది. సో టుడే ఈవినింగ్ వచ్చేసి స్మాల్ టీజర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈవినింగ్ 6 PMకి ఇందులో మనకి కాస్ట్ అండ్ క్రూని కూడా రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 2, రాజమౌళి గారి ఫిలిం RRR. ఈ మూవీ జపాన్లో అయితే రిలీజ్ అయింది. రన్నింగ్ సక్సెస్ఫుల్. రోజుకి కలెక్షన్స్ అయితే పెరుగుతూనే పోయాయి. లైక్ చెప్పాలంటే రీసెంట్గా ఒక న్యూస్ అయితే వచ్చింది, రజనీకాంత్ గారి మూవీ ముత్తు మూవీని వచ్చేసి ఈ మూవీ అనేది బ్రేక్ చేసింది కలెక్షన్స్లో. లైక్ చెప్పాలంటే 24 years బ్యాక్ వచ్చేసి ముత్తు మూవీ జపాన్లో అయితే రిలీజ్ అయ్యి హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా వచ్చేసి జపాన్లో అయితే రిలీజ్ అయింది. సో దాని తర్వాత ఎన్నో మూవీస్ వచ్చేసి జపాన్లో అయితే రిలీజ్ అయ్యాయి మన ఇండియా నుంచి. బట్ దానంతా కలెక్షన్స్ అయితే తెచ్చుకోలేకపోయాయి. ఇప్పుడైతే RRR అయితే ఈ అక్టోబర్ మంత్లో అయితే రిలీజ్ అయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి దాన్ని వచ్చేసి బ్రేక్ చేసి ఇది ఫస్ట్ ప్లేస్లో దానికన్నా ఎక్కువ కలెక్షన్స్ తెచ్చేసుకొని ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడు RRR అనేది జపాన్లో అయితే నిల్చుంది. సెకండ్ ప్లేస్లో ముత్తు మూవీ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 3, తలపతి 67th ఫిలిం. విశాల్ గారిది మార్క్ యాంటోనీ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అయితే విశాల్ గారిని అయితే మీట్ అయ్యారు. సో దాని తర్వాత ఒక న్యూస్ అయితే వచ్చింది కదా, విశాల్ గారు వచ్చేసి తలపతి 67th ఫిలింలో కనబడబోతున్నారు, ఒక ఇంపార్టెంట్ రోలే ప్లే చేస్తున్నారు అని చెప్పేసి. సో రీసెంట్గా వచ్చేసి లాటీ మూవీ ఇంటర్వ్యూలో, ఒక తమిళ్ ఇంటర్వ్యూలో అయితే విశాల్ గారు అయితే కన్ఫర్మ్ చేశారు, ఇందులో నేనైతే తలపతి 67th ఫిలింలో నేనైతే కనబడట్లేదు. సో నన్ను వచ్చేసి లోకేష్ కనకరాజు అడిగారు, అది కూడా విలన్ రోల్కి అయితే అడిగారు. బట్ నేను వచ్చేసి ఆ ఆఫర్ని నో అన్నాను. ఇప్పటికే నాకు చాలా మూవీస్ అయితే కమిట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఆ మూవీస్ ఉండడం వల్ల నేను ఆ ఆఫర్ని నో అన్నాను అని చెప్పేసి. సో కుదిరితే ఫ్యూచర్లో వచ్చేసి తలపతి గారితోనే నేనైతే మూవీ చేస్తాను, అది కూడా విలన్గానే చేస్తాను అన్నారు. నెక్స్ట్ నెంబర్ 4, అన్స్టాపబుల్ విత్ NBK సీజన్ 2. సో ఇక్కడ మనకి ప్రభాస్ గారు అండ్ గోపీచంద్ గారు అయితే ఒక ఎపిసోడ్కి అయితే వస్తున్నారు. సో టుడే వచ్చేసి షూట్ వర్క్ అయితే జరిగింది. ఇంకా రిలీజ్ గురించి చెప్పాలంటే బిగ్ ఫెస్టివల్ చూసుకుని ప్రీమియర్ చేస్తారు. లైక్ క్రిస్మస్ ఆర్ సంక్రాంతి ఇలాంటి టైమ్స్లో అయితే ప్రీమియర్ చేస్తారు. సో డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 5, డైరెక్టర్ కొరటాల శివ అండ్ NTR గారి కాంబో. సో ఈ మూవీ అయితే చాలా అంటే చాలా డిలే అవుతూనే వస్తుంది. లైక్ అసలు షూటింగ్ అనేది ఇప్పటివరకు కూడా స్టార్ట్ చేయలేదు. ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్, అప్సెట్ అవుతున్నారు అని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ డిసెంబర్ మంత్లో మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తారనుకుంటే ఈ డిసెంబర్ మంత్లో కూడా మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ కావట్లేదు. NTR గారు కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే హైదరాబాద్లో అయితే లేరు, దుబాయ్కి అయితే వెళ్ళున్నారు విత్ ఫ్యామిలీతో. లైక్ ఇది ఒక స్మాల్ వెకేషన్. సో దాని తర్వాత వచ్చేసి అమెరికా కూడా వెళ్ళబోతున్నారు. సో ఎప్పుడైతే తను రిటర్న్ వస్తారో అప్పుడైతే ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుందంట. లైక్ చెప్పాలంటే ఇంకా ఈ డిసెంబర్ మంత్లో అయితే షూటింగ్ అయితే బిగిన్ కావట్లేదు, జనవరి మంత్ నుంచి, అది కూడా సెకండ్ హాఫ్ నుంచి అయితే బిగిన్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 6, డైరెక్టర్ త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు గారి కాంబో. సో మీకు లాస్ట్ వీడియోలో డిసెంబర్ 15కి మూవీ షూటింగ్ బిగిన్ చేస్తున్నట్టు చెప్పాను కదా. సో డిసెంబర్ 15కి అయితే బిగిన్ చేయట్లేదు, జనవరి మంత్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. ఇంకా జనవరి నుంచి నాన్ స్టాప్ షూటింగ్ అయితే జరుగుతుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే రిలీజ్ గురించి ఆగస్ట్ 2023 ఇయర్, ఇప్పటికైతే ఇదైతే కన్ఫర్మ్. నెక్స్ట్ నెంబర్ 7, 6 అవార్డ్స్ విన్ అయిన మూవీ డూన్ పార్ట్ 1. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. మీకు పార్ట్ 2 గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడల్లా పార్ట్ 1 గురించి రికమెండ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఈ మూవీని ఎవరైనా చూడకపోయి ఉంటే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్లో ఉంది, తెలుగు డబ్బింగ్ ఆల్సో. సో పార్ట్ 2 గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నారు. అలానే రిలీజ్ డేట్ కూడా రివీల్ చేశారు, November 3, 2023 ఇయర్లో థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 8, జోకర్ 2. ఈ మూవీ షూటింగ్ బిగిన్ అయ్యి ఇప్పటికీ కొన్ని రోజులు అయితే అవుతుంది. సో మేకర్స్ నుంచి ఒక పిక్ అయితే బయటకు రివీల్ చేశారు. లైక్ అది ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ అనుకోవచ్చు, మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ పిక్ వచ్చేసి. అండ్ ఇంకా రిలీజ్ గురించి చెప్పాలంటే ఇప్పటికీ మేకర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోన్నారు, వాళ్ళైతే 2024 ఇయర్ October 4కి ఈ మూవీ థియేటర్స్లో దింపాలని చెప్పేసి. నెక్స్ట్ నెంబర్ 9, రీసెంట్గా థియేటర్స్ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయిన మూవీ కాంతారా, డైరెక్టర్ బై రిషబ్ శెట్టి అండ్ యాక్టర్ ఆల్సో. సో దీని గురించి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది కాంతారా 2 గురించి. లైక్ కాంతారా 2 సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ గురించి.
దీన్ని ప్రీక్వెల్గా మన ముందుకు 2ని అయితే తీసుకురాబోతున్నారు అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ నుంచి షూటింగ్ బిగిన్ చేసి 2024 ఇయర్లో మన ముందుకు థియేటర్స్లో తీసుకురాబోతున్నారని చెప్పేసి దీని గురించి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. బట్ కాంతారా 2 ఫీచర్లు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంది. అది కూడా ప్రీక్వెల్ అంటున్నారు. సో చూద్దాం ప్రీక్వెల్ సీక్వెల్ అనేది ఫీచర్లో కన్ఫర్మ్ అయినాక మనకు తెలుస్తుంది ఏంటి అనేది. నెక్స్ట్ నెంబర్ 10 పుష్ప ద రూల్. పుష్ప 2 ట్యాగ్ వచ్చేసి టుడే మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో అయితే పిక్చర్ ట్రెండింగ్ అయితే అవుతుంది. లైక్ ఈ మూవీ నుంచి ఒక డైలాగ్ అయితే లీక్ అయిపోయిందని చెప్పేసి నిజంగా మూవీ నుంచి లీక్ అయిందా లేకుంటే సోషల్ మీడియాలో క్రియేట్ అయ్యి ట్రెండింగ్ అవుతుందా అనేది క్లారిటీ అయితే లేదు. బట్ డైలాగ్ అయితే బాగుంది. ఇంకా పుష్ప 2లో ఉన్న ఇంకా బాగుంటుంది. ఆడియన్స్ కూడా ఈ డైలాగ్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఆ డైలాగ్ వచ్చేసి అడవిలో జంతువులు 4 అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి 4 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం. సో ఈ డైలాగ్ మీకు నచ్చిందా? నచ్చితే పుష్ప 2 ఫైర్ సింబల్తో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదొకటే కాదు, ఇంకా 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదేంటంటే పుష్ప 2 నుంచి టీజర్ వస్తున్నట్టు మీకు చెప్పి 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ అయితే అవుతుందా. సో అప్పుడున్న సోర్స్ ప్రకారం మూవీ నుంచి టీజర్ వస్తున్నట్టు ఉన్నింది. మనకి అవతార్ 2 ద వే ఆఫ్ వాటర్కి అటాచ్ చేస్తున్నట్టు ఉన్నింది. నా ఇప్పుడే రివీల్ అయిన న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, పుష్ప 2 నుంచి టీజర్ అయితే రావట్లేదు. టీజర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇది వెరీ సాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో టీజర్ వస్తుందిలే, సో టీజర్ చూద్దాం, 1 year అయితే అవుతుంది, సో ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుందని చెప్పేసి సో టీజర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఫ్రెండ్స్. టీజర్ అయితే రావట్లేదు పుష్ప 2 నుంచి. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే మీకు నేను ఆల్రెడీ చెప్పున్నాను, మనకి ఈ పుష్ప 2 మూవీ అనేది చాలా లేట్గా అయితే వస్తుంది. 2024 ఇయర్లో వస్తుంది. అది కూడా సంక్రాంతికి అయితే మూవీని అయితే కన్ఫర్మ్ చేయబోతున్నారు అని చెప్పేసి. సో ఎస్టర్డే రివీల్ అయిన ఇంకో న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా ఈ మూవీని పుష్ చేయడం అయితే జరిగింది. 2024 ఇయర్ సమ్మర్లో ఈ మూవీని లాక్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 11 లాడ్డీ. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ను వచ్చేసి December 12th ఈవినింగ్ 5 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 12 పవన్ కళ్యాణ్ గారి న్యూ ఫిలిం, డైరెక్టర్ హరీష్ శంకర్ అండ్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్. సో ఈ మూవీకి సంబంధించిన న్యూ టైటిల్, న్యూ లుక్ పోస్టర్ని అయితే రివీల్ చేశారు. ఈ మూవీ న్యూ టైటిల్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ అయితే కన్ఫర్మ్ చేశారు. అలానే ఇది ఒక రీమేక్గా మన ముందుకు వస్తుందా లేకుంటే ఓన్ కంటెంట్ అయితే వస్తుందా? లైక్ చెప్పాలంటే 100% రీమేక్ కాదు, 100% ఓన్ కంటెంట్ కాదు. 50 థియరీకి కాపీ అండ్ 50 ఓన్ కంటెంట్ అయితే మన ముందుకైతే ఈ మూవీని అయితే తీసుకురాబోతున్నారు. లైక్ ఈ మూవీ షూటింగ్ వచ్చేసి 2023 ఇయర్ ఫస్ట్ హాఫ్ నుంచి అయితే బిగించబోతున్నారు. నా ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమాలు షూటింగ్లో అయితే ఉన్నారు కదా. సో అది అయిపోగానే ఈ మూవీ షూటింగ్ అనేది బిగిన్ అవుతుంది. టుడే అయితే పోజల్ లాంచ్ కూడా జరిగింది. పోజల్ లాంచ్కి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ నెంబర్ 13లో 2 మూవీస్ని అయితే రికమెండ్ చేస్తున్నాను. ఒకటి హాలీవుడ్ నుంచి, ఒకటి ఫ్రెంచ్ నుంచి. హాలీవుడ్ నుంచి ఉన్న మూవీ వచ్చేసి మనకి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. ఫ్రెంచ్ నుంచి ఉన్న మూవీ వచ్చేసి మనకి తెలుగు డబ్బింగ్ అయితే లేదు. సో ఆ 2 మూవీస్ ఏంటో చూద్దామా. నెంబర్ 1 2016లో వచ్చిన ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ స్టారింగ్ విల్ స్మిత్. ఈ మూవీని మన ఫ్యామిలీతో చూడవచ్చు. IMDb రేటింగ్ వచ్చేసి 8 out of 10 అయితే ఇవ్వబడింది. మనకి తెలుగు డబ్బింగ్ వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. నెంబర్ 2 ద డ్రీమర్స్. ఇది 2003లో వచ్చిన రొమాన్స్ డ్రామా ఫిలిం స్టారింగ్ ఎవర్ గ్రీన్. ఇది ఫుల్లీ న్యూడిటీ కంటెంట్ ఫిలిం. సో చూసేటప్పుడు వాచ్ అలోన్. సో ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 7.1 out of 10 అయితే ఇవ్వబడింది. మనకి ఫుల్ మూవీ ఇండియన్ సైట్స్లో అవైలబుల్ అయితే ఉంది. నెంబర్ 14 వీరసింహారెడ్డి. ఈ మూవీ నుంచి సుగుణ సుందరి సాంగ్ను వచ్చేసి December 15th అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్లో వచ్చేసి మనకి బాలకృష్ణ గారు అండ్ శృతి హాసన్ గారు అయితే కనబడబోతున్నారు. నెంబర్ 15 బటర్ఫ్లై స్టారింగ్ అనుపమ పరమేశ్వరన్. సో ఫైనల్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారికి ఈ మూవీని డైరెక్ట్ OTT స్ట్రీమింగ్ చేయడానికి ఇన్ని రోజులు అయితే పట్టింది. December 29th అయితే ప్రీమియర్ చేస్తున్నారు ఆన్ హాట్స్టార్ తెలుగు ఆడియో. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో అలానే మూవీ రికమెండ్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.